హలో హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను టైలరింగ్ చేస్తున్నానండి. శారీస్కి ఫాల్స్ వేస్తున్నాను. అది మీకు చిన్న వీడియో చేసి చూపిద్దామని చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే నేను 2 కలర్స్ శారీస్కి ఫాల్స్ వేస్తున్నానండి. ఆ 2 కలర్ ఒకటి వచ్చేసి స్కై బ్లూ కలర్, కొంచెం లెమన్ గ్రీన్ కలర్ యాడ్ అయి ఉందండి. ఒక శారీ ఏమో స్కై బ్లూ. రెండిటికి అవే ఫాల్స్ అండి, ఆ కలరే సెట్ అవుతున్నాయి. అందుకనేసి 2 కలర్స్ ఫాల్స్ తీసుకొచ్చానండి. స్కై బ్లూ కలర్ ఇప్పుడు వేస్తున్నానండి. నేనైతే ఫాల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జిగ్జాగ్ అనేది అసలు చేయించనండి, నాకు నచ్చదు పాయింట్ అది. అందుకని చూపిద్దామని మీకు మెయిన్ ఇది చూపిస్తున్నాను. ఫాల్స్ ఏముందని అనుకోవచ్చు, ఆల్మోస్ట్ అందరూ జిగ్జాగ్ చేయించుకుంటారండి. నేను అస్సలు చేయించను. ఫాల్ వేస్తే అసలు మనకి థ్రెడ్ అనేది కనిపించకూడదండి, చాలా తక్కువగా కనిపించాలి. చాలామంది అందుకని హెమ్మింగ్ చేస్తారండి ఫాల్స్. ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అంటే తక్కువ థ్రెడ్ కనిపిస్తుంది కదండి, ఎక్కువ కనిపించదు. నేను చేస్తున్నానండి, చేసి వీడియో లెంత్ అయిందండి, అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టాను. మీరు స్లో చేసుకొని చూడొచ్చండి. అస్సలు మనకి ఫాల్ వేసినట్టు స్టిచ్చింగ్ అనేది కనపడదండి, థ్రెడ్ అనేది కనిపించదు. సింపుల్గా వేసుకోవచ్చు మిషన్ మీదే. అంచులు కూడా సన్నగా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను అలానే కుడతాను సన్నగా. కొంచెం కనిపిస్తుంది అంటే అప్పుడు అంచుల వరకే, పళ్ళు వాటి వరకే జిగ్జాగ్ చేపిస్తానండి, లేకపోతే లేదు. జిగ్జాగ్ మిషన్ కూడా ఉందండి నా దగ్గర, కానీ నాకు ఇష్టం ఉండదు, అందుకనేసి చూపిస్తున్నానండి. మీరు ట్రై చేయండి. మామూలు మిషన్ మీద చాలా బాగుంటుంది ఫాల్స్ కుట్టుకుంటే. నేను ఇప్పుడు వేసి చూపించానండి, చూడండి. అసలు ఏమాత్రం అంచులు కుడుతున్నానండి ఇప్పుడు, అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇది పళ్ళు వైపు అండి, అసలు సన్నగా చూడండి ఎంత బాగుందో. సారీ, ఇది ఫాల్ అండి. ఫాల్ కుట్టి చూపిస్తున్నాను మీకు క్లారిటీ ఇద్దామని. అస్సలు కనపడదు. జిగ్జాగ్ ఏంటంటే దారాలుగా అట్లా కనిపిస్తూ ఉంటుందండి, కొంతమంది లైక్ చేయరు. ఇప్పుడు అంచులు కుడుతున్నానండి. ఇది వేరే శారీ, అది క్లియర్గా అయిపోయిందండి, స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అంచులు కుడుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. సబ్స్క్రైబర్స్ ఇంకా రావట్లేదండి, అట్లా ఆగిపోయారు. పర్లేదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరూ, యూజ్ అయ్యే వీడియో అండి ఇది. ఏముందండి, పని అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే పనేనండి. మనీకి మళ్ళీ టైం వేస్ట్ అండి. బయట ఇస్తే వెయిట్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఇచ్చేంత వరకు. మళ్ళీ నీట్నెస్గా కూడా ఉండదండి ఒక్కొక్క చోట, అన్ని చోట్లని కాదు, ఒక్కొక్క ప్లేస్లో అన్నీ సరిగా స్టిచ్ చేసి ఇవ్వరు. అందుకని మనం చేసుకోవటమే నయమండి. నేను హ్యాండ్ వర్క్ చాలా చేసేదాన్నండి. ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్, ఇలా ఇంట్లో డెకరేషన్ చేసేవి అట్లాంటివి చాలా వచ్చండి. చాలా చేసిన దాన్నేనండి. కాకపోతే ఇప్పుడు ఆపేసాను ప్రజెంట్. చాలా ఇష్టం అండి అట్లా చేయటం. ఏముందండి, 10 కల్లా వర్క్ ఫినిష్ చేసేసుకొని ఇంట్లో వర్క్ ఇవి పెట్టేసుకొని చేసుకుంటే మనకి చాలా థాట్స్ వస్తాయండి. చాలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు, మనకు నచ్చిన పని కాబట్టి. ఓకేనండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. జిగ్జాగ్ చేయించుకోకండి, శారీస్ పాడైపోతాయి దయచేసి. హెమ్మింగ్ అన్నా చేసుకోండి చేతితోటి, లేదంటే మిషన్ మీద ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే అసలు మనకి కనపడదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అసలు ఇంకో సెకండ్ శారీ ఇది ఏమీ కనిపించట్లేదు, థ్రెడ్ అనేది కనిపించట్లేదు. ప్లస్ ఫాలు శారీ ఇట్లా అంచులు ఓపెన్ అయినట్లు ఉంటాయండి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే అదేమి ఉండదండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, ఇది అందరికి యూజ్ అయ్యే వీడియోనేనండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.
మళ్ళీ చెప్తున్నా అండి, ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్, ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీకు నేను బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తానండి. నేను ఒక 1 మంత్లోనే మిషన్ టైలరింగ్ అనేది నేర్చుకున్నానండి. అప్పుడైతే చాలా వరకు టైలరింగ్ చేస్తూ ఉండేదాన్నండి. కొంచెం హెల్త్ బాగాలేదండి, ఇప్పుడైతే చేయట్లేదు. ప్రజెంట్ అయితే నా వరకే నేను చేసుకుంటున్నానండి. నాకు నా పాపకి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటానండి. బయటకైతే వెళ్ళను, ఏదో ఒక టైం చూసుకొని నేనే చేసుకుంటూ ఉంటానండి. ఓకే అండి, టైలరింగ్ నేర్చుకోవడం చాలా మనకే అవసరం అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. బ్లౌజ్ కటింగ్ కూడా నేర్చుకోవచ్చండి. చక్కగా మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదండి బ్లౌజు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, బాయ్ అండి.